ఫ్రెండ్స్, కంప్లీట్గా ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ దోస్త్ 2025కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏంది, సో దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కూడా జరుగుతుంది. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. సో వీడియోని లైక్ అయితే చేయండి. సో వన్స్ మనం అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో అక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దాని మీద మీరైతే ఫస్ట్ స్టెప్ దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఒక క్వాలిఫైయింగ్ బోర్డ్, ఇంటర్మీడియట్ మీరు ఏ ఎగ్జామ్ బోర్డ్ ద్వారా క్వాలిఫై అయ్యారు, మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్ అండ్ మీ జెండర్. సో కింద కనపడుతున్న డిక్లరేషన్ దాని మీద సో ఐ అగ్రీ టు యూజ్ మై ఆధార్ నెంబర్ ఫర్ అథెంటికేషన్ అనే దాని మీద క్లిక్ చేసేసి క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఆధార్ రిలేటెడ్ ఒక ఓటీపీ అనేది అయితే వస్తుంది. సో ఈ విధంగా ఓటీపీ అనేది అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది అయితే ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక దోస్త్ ఐడి అనేది అయితే కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడతో ఏంటంటే మనకి ఫస్ట్ స్టెప్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది అయితే కూడా దోస్త్ ఐడి అనేది అయితే జనరేట్ అవుతుంది. సో ఏంటంటే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మీ యొక్క దోస్త్ ఐడి పిన్ అనేది అయితే కూడా మెసేజ్ రావడం అయితే కూడా జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత స్టెప్ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఫీ పేమెంట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు అక్కడ ప్రొసీడ్ టు ఫీ పేమెంట్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి దోస్త్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, అప్లికేషన్ ఫీ అనేది అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ప్రొసీడ్ టు పేమెంట్ అని కనబడుతుంది కదా. సో మీరు అక్కడ క్లిక్ చేసేసి సో మీరు ఏదైతే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో బిల్డర్స్కు అండ్ వాలెట్ ద్వారా పేమెంట్ అనేది అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది అయితే కూడా చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లికేషన్ పేమెంట్ అనేది అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ ట్రాన్సాక్షన్ ఐడి అని మనకి ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఐడి అనేది అయితే కూడా చూపించడం అయితే జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత మనకి అయితే దోస్త్ ఏదైతే మనకి పిన్ ఐడి సెట్ మనకి లాగిన్ ఐడి ద్వారా మనం ఏంటంటే అప్లికేషన్ అనేది అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని డాక్యుమెంట్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అయితే ఇవ్వాలి. వన్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వెబ్ ఆప్షన్స్ అనేది అయితే పెట్టుకుంటాము. వెబ్ ఆప్షన్స్ ఏంటంటే వాళ్ళు లింక్ అనేది అయితే వెబ్సైట్లో రిలీజ్ చేసిన అప్డేట్ చేసిన తర్వాతే మనం వెబ్ ఆప్షన్స్ అనేది అయితే కూడా పెట్టుకోవడం అయితే కూడా జరుగుతుంది. సో వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, పర్సనల్ డీటెయిల్స్ అనేది అయితే కూడా చూద్దాము. సో ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది క్యాండిడేట్ లాగిన్ మీద. సో అక్కడ మీ యొక్క దోస్త్ ఐడి, పిన్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ సైన్ ఇన్ దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఏదైతే క్యాండిడేట్కి సంబంధించి దోస్త్ ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి హోమ్లో పైన అప్లికేషన్ ఎడిట్ అని ఉంది కదా. సో మీరు అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్టూడెంట్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ స్టూడెంట్ ఫోటో అండ్ మీ యొక్క ఆధార్కి సంబంధించిన డాక్యుమెంట్. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే కూడా మనము సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఇక్కడ ఏమైనా అప్లికేషన్కి సంబంధించి ఇంకేమైనా డాక్యుమెంట్స్ కాకుండా మనం ఏమైనా మాన్యువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఆ స్టార్ మార్క్ రెడ్ కలర్ స్టార్ మార్క్ పెట్టిన దగ్గర ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ అనేది అయితే మనం ఖచ్చితంగా ఫిల్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది అయితే ఫర్దర్గా సేవ్ అనేది అయితే అవుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఇంటర్మీడియట్కి సంబంధించి మీ యొక్క బోర్డు సర్టిఫికేట్, హాల్ టికెట్ నెంబరు, ఏ బోర్డు, కోర్స్ నేమ్ ఇవన్నీ కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. అదేవిధంగా మీ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఫర్దర్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి అయితే క్లాస్ 8th నుండి లేదంటే క్లాస్ 7th నుండి 12th వరకు మీరు ఎక్కడ చదివారు, దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏంటి, ఏదైతే మీరు కాలేజీలో చదివారో దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే కూడా ఇక్కడైతే మనం ఫిల్అవుట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఈ డీటెయిల్స్ అనేది అయితే కూడా కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత సో కింద సబ్మిట్
అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడ క్లిక్ చేసినట్టయితే టీఎస్ దోస్త్ 2025కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయితే కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. వన్స్ మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కాలేజెస్ వైజ్గా మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితే, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారు, కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడు ఉంటుంది, కాలేజ్ క్లాస్ వర్క్ అయితే సెమిస్టర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే కూడా రిలీజ్ చేశారు. అవైతే కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కూడా జరిగింది. కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోస్ అయితే. ఫర్దర్గా సంబంధించి డిగ్రీ ఎగ్జామ్ అప్డేట్స్, యూనివర్సిటీ అప్డేట్స్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే కూడా జరుగుతుంది. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.